హాయ్ ఫ్రెండ్స్, భూమి అడుగున వందల ఏళ్ల క్రితం ఆదిమానవులు లేదా రాజుల కాలం నాటి రహస్య సొరంగాలు దొరకటం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇజ్రాయెల్ దేశంలో తాజాగా బయటపడ్డ ఒక రాతి సొరంగం ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలకే ఒక పెద్ద సవాల్గా మారింది. గట్టి బండరాలను పక్కా ప్లానింగ్తో అత్యంత నునుపుగా తొలుచుకుంటూ వెళ్ళిన ఆనాటి మనుషులు మధ్యలోనే ఆ పనిని ఎందుకు ఆపివేశారు? ఇరుపక్కల ఇనుప యుగం నాటి కోటలు ఉన్న ఈ సొరంగం లోపల ఒక్కటంటే ఒక్క సాక్ష్యం కూడా దొరక్కపోవటం వెనుక ఉన్న ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురాతన కట్టడాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి చెందిన అధికారిక పురావస్తు సంస్థ తవ్వకాల్లో బయటపడింది. జెరూసలంలోని కిబ్బిట్జ్ రమత్ రాచేల్ అనే ఏరియాలో ఒక కొత్త రెసిడెన్షియల్ కాలనీ కట్టడానికి భూమిని తవ్వుతుండగా ఈ భారీ అండర్ గ్రౌండ్ సొరంగం హఠాత్తుగా బయటపడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇజ్రాయెల్ పురావస్తు శాఖ అధికారికంగా విడుదల చేసింది. మొదట ఇదొక మామూలు భూగర్భ గుహ అనుకున్నారు. కానీ తవ్వకాలు జరుపుతున్న కొద్దీ దీని అసలు స్వరూపం బయటపడి శాస్త్రవేత్త మైండ్ బ్లాక్ అయింది. గట్టి బండరాయిని లోపలికి తొలిచేసి కట్టిన ఈ సొరంగం ఏకంగా 164 అడుగుల పొడవుతో విస్తరించి ఉంది. కొన్ని చోట్ల ఇది 16 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పుతో ఒక లగ్జరీ హైవేలాగా కనిపించుతుంది. అయితే కొన్ని భాగాలు మట్టి రాళ్లతో బ్లాక్ అయిపోవటం వల్ల దీని పూర్తిగా పొడవు ఎంత అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఈ సొరంగాన్ని ఆనాటి ఇంజనీర్లు ఎంత పక్కాగా ప్లాన్ చేశారో చెప్పడానికి ఇక్కడ దొరికిన రాతి మెట్లు ఒక పక్కా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాళ్లను తొలిచి కట్టిన ఒక వింత మెట్ల మార్గం నేరుగా ఈ సొరంగం ప్రవేశ ద్వారం లోపలికి తీసుకెళ్తుంది. లోపల ఉన్న గోడల ఉపరితలాలు అన్నీ చాలా నునుపుగా ఖచ్చితమైన రేఖాగణిత కొలతలతో ఉన్నాయి. దీన్ని బట్టి ఇదేదో యాదృచ్ఛికంగా తవ్వింది కాదు, ఒక పక్కా ప్లాన్ ప్రకారం మొదలుపెట్టిన భారీ ప్రాజెక్ట్ అని స్పష్టమవుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఈ సొరంగాన్ని పూర్తి చేయకుండానే మధ్యలోనే వదిలేశారు. అసలు ఈ సొరంగాన్ని ఎందుకు తవ్వారు అనే దానిపై శాస్త్రవేత్తలు కొన్ని వింత సిద్ధాంతాలను తెరపైకి తెచ్చారు. ఇందులో మొదలైంది భూగర్భంలో ఉండే నీటి ఊటను పెట్టుకోవటానికి కట్టిన వాటర్ సిస్టమ్ అనుకున్నారు. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడా నీటి కనెక్షన్ లేదు. పైగా నీరు లీక్ అవ్వకుండా ప్లాస్టరింగ్ కోటింగ్ కూడా గోడలకు లేదు. రెండోది, వ్యవసాయం లేదా పరిశ్రమల కోసం కట్టారనుకుంటే వాటికి అవసరమైన దానికంటే ఇది చాలా భారీ సైజులో ఉంది. సున్నం తయారు చేయడానికి లేదా బిల్డింగ్ మెటీరియల్ కోసం సున్నప్రాయి పొరను వెలికితీసే ఒక రాక్షస గని కావచ్చని శాస్త్రవేత్తలు అనుకుంటున్నారు. కానీ ఈ గని సిద్ధాంతానికి బలం చేకూరుస్తూ ఈ సొరంగం పైకప్పుకు నిలువుగా పైకి వెళ్లే ఒక వింతైన రంధ్రం కూడా దొరికింది.